తన తండ్రి ఇచ్చిన సూట్ కేసుని తీసుకుని ఇంట్లో ఎవ్వరూ చూడకుండా అవని గదిలో పెట్టేయడానికి వెళ్తుంది పల్లవి. అయితే పల్లవిపై నిఘా పెట్టిన అవని, కమల్లు ఆమెను వెంబడిస్తారు. సరిగ్గా పల్లవి సూట్ కేసుని కబోర్డ్లో పెడుతుండగా ఫోన్లో రికార్డ్ చేస్తాడు కమల్. పల్లవి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా అవని, కమల్లు ఉంటారు. వాళ్లను చూసి పల్లవి గుండాగినంత పని అవుతుంది. ఇక కమల్ అయితే చప్పట్లు కొడతాడు. ఆరాధ్య కోసం వచ్చాను బావా అని పల్లవి అంటే, ఈ టైంలో ఆరాధ్య స్కూల్లో ఉంటుంది కదా, ఇక ఆపుతావా నీ దొంగ నాటకాలు? నువ్వు బయట నుంచి సూట్ కేసు పట్టుకుని రావడం, దొంగలా ఈ గదిలో దూరడం, సూట్ కేసుని ఆ బీరువాలో పెట్టడం అన్నీ చూసాం. చూడ్డమే కాదు, రికార్డ్ కూడా చేశాను అంటూ బీరువాలో పెట్టిన సూట్ కేసుని తీసుకుని రావే నీ బండారం మొత్తం బయట పెడతాను అంటూ పల్లవిని ఈడ్చుకుని వస్తాడు కమల్. ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరి ముందు పల్లవిని నెట్టి పడేస్తాడు. ప్లీజ్ బావా వదిలే అని పల్లవి అంటే, నువ్వు డబ్బులున్న సూట్ కేసు పట్టుకుని రావడం కళ్ళారా చూశానే, ఇంకా మాట్లాడతావేంటి అంటూ పల్లవిపై చేయి లేపుతాడు కమల్. ఇంతలో అక్షయ్తో పాటు అందరూ వచ్చి కమల్ని ఆపేస్తారు. ఏమైంద్రా అని అడుగుతాడు అక్షయ్. నీ గదిలో డబ్బుని దొంగతనం చేసింది ఎవరో కాదు, ఈ పల్లవే అని అంటాడు కమల్. లై డిటెక్టర్ టెస్ట్లో ఎక్కడ దొరికిపోతాననే భయంతో తీసిన డబ్బుల్ని సీక్రెట్గా ఆ గదిలో పెట్టేసిందన్నయ్య. పల్లవి డబ్బుల్ని నీ గదిలో పెట్టడం వీడియో కూడా తీశాను, చూడన్నయ్య చూడు అని వీడియోని చూపిస్తాడు కమల్. దాంతో పల్లవి తలదించుకుంటుంది. ఇంట్లో పోయిన డబ్బుల్ని దొంగతనం చేసింది నువ్వా? నమ్మలేకపోతున్నా అని అంటుంది పెద్దావిడ. అవును, పల్లవే తీసింది. నిజానికి టెస్ట్ చేయడానికి ఎవరూ రావడం లేదు. నిజాన్ని బయటకు తీయాలని ఈ డ్రామా ఆడాను. ఆ డబ్బుల్ని తీసింది నువ్వే అని నాకు తెలుసు, కానీ వీళ్ళకి చెప్పినా నమ్మరు కాబట్టి కమల్ నేను కలిసి ఈ డ్రామా ఆడాం. నేను చెప్పింది నిజం అనుకుని గంప కింద కోడిపట్టలా దొరికిపోయావు. నువ్వు దొంగవని నిరూపించడానికి ఈ స్కెచ్ వేశాం అని అంటుంది అవని. ఇక పార్వతి అయితే చెలరేగిపోతుంది. నీకేం పోయాకాలం వచ్చిందే, ఇలాంటి పని చేశావు అని తిట్టిపాడేస్తుంది. ఇక రాజేంద్ర కూడా తిడుతూ ఉంటాడు. నువ్వు దొంగతనం చేసి అవని వదిన మా ఆయన పైకి నెట్టేస్తావా అంటూ ప్రణతి కూడా వాయించేస్తుంది. ఇక అవని దొంగ ఎవరో తెలిసిపోయింది కాబట్టి మీ నిర్ణయం ఏంటో చెప్పండి అత్తయ్య మావయ్య అని అంటుంది అవని. అందులో డబ్బు కరెక్ట్గా ఉందో లేదో చూడండి అని అక్షయ్కి సూట్ కేసు ఇస్తుంది అవని. అయితే అందులో డబ్బులు లేకపోవడంతో అంతా కూడా తెల్లమొహం వేస్తారు. ఇందులో డబ్బు లేదు, తెల్ల కాగితాలే ఉన్నాయి అని అక్షయ్ అంటాడు. దాంతో కమల్ ఒసేయ్ చెప్పవే, అందులోని డబ్బుని ఏం చేశావు అని అడుగుతాడు. అవని కూడా వచ్చి డబ్బుల్ని ఏం చేశావు అని నిలదీస్తుంది. ఎంత అడిగినా కూడా నిజం చెప్పదు పల్లవి. దాంతో పార్వతి చెప్పవే చెప్పు అంటూ చెంప పగలగొడుతుంది. దాంతో పల్లవి ఏం చెప్తే వీళ్ళు నమ్ముతారు, డాడ్ ఎందుకు ఖాళీ సూట్ కేసు ఇచ్చారు అని ఆలోచనలో పడుతుంది పల్లవి. ఇక అటు చక్రధర్ ఈ పాటకి పల్లవి ప్రాబ్లం సాల్వ్ అయిపోయి ఉంటుంది. ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను అంటూ ఫోన్ చేస్తాడు చక్రధర్. ఫోన్ కలవదు. ఇంతలో చక్రధర్కి ప్రకాష్ కాల్ చేస్తాడు. ప్రకాష్ అనే ఒక వ్యక్తి కాల్ చేసి, మీ పార్ట్నర్ కోటి ఇచ్చిన 50 లక్షలతో ప్రాపర్టీ కొన్నాం, మంచి లాభం వచ్చింది అని చెప్తాడు. దాంతో చక్రధర్ కోటికి ఫోన్ చేసి, నాకు ఆల్రెడీ ఇచ్చావు కదా, మళ్ళీ ప్రకాష్కి ఎలా ఇచ్చావు అని అడుగుతాడు. మీకు ఖాళీ సూట్ కేసు ఇచ్చాను సార్ అని అంటాడు కోటి. దాంతో చక్రధర్ పల్లవికి ఇచ్చిన సూట్ కేసులో క్యాష్ లేదా, పల్లవి ఇరుక్కుపోయిందే అని కంగారు పడతాడు చక్రధర్. ఇక ఇటువైపు చెప్పు పల్లవి చెప్పు అని అక్షయ్ అనడంతో, ఇది ఇలా అడిగితే చెప్పదాన్నయ్యా అంటూ కత్తి తీసుకొచ్చి పల్లవి పీకపై పెడతాడు. దాంతో పల్లవి చెప్తాను అంటూ దండం పెడుతుంది. ఆ డబ్బు మా ఇంట్లోనే ఉంది, మా వాళ్ళకు కూడా తెలియకుండా మా ఇంట్లోనే పెట్టాను అని అంటుంది పల్లవి. దాంతో అవని మీ నాన్నకి ఫోన్ చేసి ఆ డబ్బును తీసుకురమ్మని చెప్పు అని అంటుంది. దాంతో పల్లవి చక్రధర్కి ఫోన్ చేసి, డాడ్ మన ఇంట్లో మీకు ఎవరికీ తెలియకుండా 50 లక్షలు క్యాష్ పెట్టాను, వెంటనే తీసుకుని రండి అంటుంది. దాంతో చక్రధర్కి విషయం అర్థమవుతుంది. ఆ దొంగ రాస్కెల్ నన్ను మోసం చేసి ఖాళీ సూట్ కేసు ఇచ్చాడు, కానీ ఇప్పటికిప్పుడు 50 లక్షలంటే చాలా కష్టం, కొంచెం టైం కావాలి అని అంటాడు. దెబ్బకి ఫోన్ పెట్టేస్తుంది పల్లవి. ఏమన్నాడే మీ నాన్న అని కమల్ అంటే, కాస్త టైం పడుతుందని అన్నారు అని అంటుంది. కొత్త డ్రామాలు మొదలు పెట్టావా, డబ్బులు తీసిందే కాకుండా మా వదినపై నిందలు వేస్తావా అని అంటుంది.
ఇక శ్రియ కూడా ఇంత దరిద్రప్పని చేయడానికి సిగ్గులేదా అని అంటుంది. ఇక భరత్ కూడా నీ మాటలు నమ్మి నేను మోసపోయాను, డబ్బు విషయంలో నాకు సాయం చేస్తే మంచిదానమని అనుకున్నా, ఇంత మోసం చేస్తావా? బావగారు నాకు 50 లక్షలు ఇప్పించింది ఈ పల్లవే, ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దంది, నన్ను బ్లాక్మెయిల్ చేసింది. ఆ రోజు మీరు ఎంత అడిగినా నిజం చెప్పకపోవడానికి కారణం ఈ పల్లవే, కానీ మా అక్కపై నిందలు వేయడానికి ఆ డబ్బు నాకు ఇచ్చిందనే విషయం నాకు ఇప్పుడే అర్థమైంది అని అంటాడు. ఇక అక్షయ్, నీకు ఇష్టం లేకపోయినా నీ మెడలో తాళి కట్టినందుకు నా తమ్ముణ్ణి మమ్మల్ని అర్థం చేసుకున్నావనుకున్నాను, నీ మనసులో ఇంత కుట్ర ఉందా, నువ్వు ఆడదానివేనా, నీలాంటి దాన్ని అంటూ చెలరేగిపోతాడు అక్షయ్. ఇక ఆపుతారా అంటూ కొత్త డ్రామాకి తెరతీస్తుంది పల్లవి. అయితే పల్లవిని ఇంట్లో నుంచి మెడపట్టుకుని బయటికి గెంటేస్తాడు కమల్. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.